రాజేష్ రెడ్డి కేసు కాకుండా టాస్క్ ఫోర్స్లో మీరు చేసిన మరొక కేసు చెప్పండి. 4 మర్డర్స్. ఈ 4 మర్డర్స్ అండి. సో ఈ 4 మర్డర్స్లో చాలా బాధాకరమైన కేసు అండి అది. ఈ 4 మర్డర్ కేసెస్ అంటే ఒక భార్య భర్త, ఆయన ప్రసాద్ అనుకుంటా, ఇంజనీర్ గారు ఆయన, వాళ్ళ ఆవిడ లక్ష్మి సంథింగ్, కొడుకు కూతురు, ఒక బాబు ఒక పాప. అది ఒక బాబు 15 సంవత్సరాలు, పాప 10 years అని ఉన్నట్టుంది. సో వీళ్ళు పాపం చాలా కష్టపడి ఊర్లో చదువుకొని తర్వాత ఇక్కడ కొద్ది గొప్ప పనిచేసి మళ్ళీ తర్వాత దుబాయ్ వెళ్ళి దుబాయ్లో పనిచేసుకుంటున్నారు. చాలా చిన్న కుటుంబం నుంచి చాలా మంచిగా ఆర్థికంగా నిలదొక్కున్నారు. వాళ్ళని ఎట్లా ఎందుకు మర్డర్ అయిందనే విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించినాయి. అంటే సీన్ ఆఫ్ అఫెన్స్లో అండి, యాక్చువల్గా ఎప్పుడైనా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళినప్పుడు ఎవరి కోణాల్లో వాళ్ళు ఆలోచిస్తుంటారండి. అంటే మనకి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క థాట్ వస్తుంటుంది. అంటే ఈ నేరం ఎలా జరిగిందని ఒక్కొక్క రకమైన ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. దాంట్లో మనస్ఫూర్తిగా పెట్టి మైన్యూట్గా ప్రతి చిన్న ఆధారాలని బేస్ చేసుకొని జరుగుతున్న టైంలో నాకు అనుకోకుండా మీరే అప్పుడు ఆ రోజు సీన్ ఆఫ్ ఫెన్స్కి వచ్చారు. అట్లా మేము ఎట్లయితే సీన్ ఆఫ్ ఫెన్స్లు అట్లా మైన్యూట్గా ఒక పట్టుదలతో చూస్తుంటామో అలాంటి దాంట్లోనే ఇంకా ఏమి అని అడుగుతూ చాలా సందర్భాల్లో మీరే నన్ను అడిగారు. అడిగినప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ క్లూ ఉంది నా దగ్గర. ఆ క్లూలో మా పోలీసు వాళ్ళకి చెప్తే ఇంకా టైం ఎక్కుద్దాం వద్దనే ఉద్దేశంతో నేను మీ నెట్వర్క్ని వాడదామని అనుకున్నాను. అప్పుడు మీరు TV9లో పనిచేస్తున్నాను అనుకున్నాను. ఆ TV9 నెట్వర్క్ చాలా బాగుండేది. అంటే గల్లీల్లో కూడా మారుమూల గ్రామాల్లో కూడా మీది నెట్వర్క్ ఉండేది. ఆ నెట్వర్క్ను ఉపయోగించి కేసు డిటెక్ట్ చేద్దామని అనుకున్నాను. మా పోలీస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ మాత్రం ఒక వ్యక్తికి చెప్పి, సార్ ఇట్లా పరిస్థితి సార్, నాకు కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఇట్లా మురళి గారితో కొద్దిగా ఈ విషయాన్ని షేర్ చేద్దాం అనుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం, కాకపోతే కొద్దిగా పర్సనల్గా తీసుకోవద్దని చెప్తే మీకు కూడా అదే చెప్పాను. ఆ గౌరవం నిలబెట్టారు మీరు కూడా. సో మీకున్న అక్కడ ఒక వ్యక్తితోటి నాకున్న ఎవరి మీద అయితే అనుమానం ఉందో ఆ అనుమానం ఉన్న వ్యక్తి ద్వారా ఎంక్వైరీ తీసుకొని వాళ్ళు అప్పుడు ఎక్కడున్నారు, ఏంటి, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళది బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మీ ద్వారా తెలుసుకున్నాను. నేను తెలుసుకున్న వెంటనే ఇంకా ఇక్కడ నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను. అప్పుడు మీ వాళ్ళ ఫాలోఅప్ చాలా ఎక్కువ ఉండేది. అదే అప్పుడు ఏదో లీవ్ పెట్టినట్టు పోలీసులు మళ్ళీ అదే సేమ్గా మా కొలీగ్స్ దగ్గర కూడా మాకు కాంపిటీషన్ ఉండేది. నేను ఏదో లీవ్ పెట్టినట్టు పెట్టి మా సీనియర్ ఆఫీసర్ కూడా చెప్పి లీవ్లో వెళ్తున్నాను సార్ అని చెప్పి అట్లా కొంతమంది ఆఫీసర్లను తీసుకొని వెళ్ళాను. ఈవెన్ మీకు ఎంత ఇదిగా ఉంటారంటే మీరు కూడా వేరే స్టేట్ రింగ్ టోన్ వస్తే అది కూడా ఇబ్బంది. అందుకని సెల్ ఫోన్లు కూడా బంద్ చేసి పడేసేవాడు. బంద్ చేసి ఇన్ని రోజులు అసలు సెల్ ఫోన్ బంద్ చేశారంటే ఏదో కథ ఉందనేది మా మీద మీకు ఫోకస్ ఎక్కువ ఉండేది. మా ఉద్దేశం ఏంటంటే మాకు టాస్క్ అయిపోయిన తర్వాత మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని పబ్లిక్ ఏదో ఉపయోగం ఉండేది చెప్తే బాగానే ఉంటుంది. బట్ మీరు దానికంటే ముందే ఒక ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే అది మా కేసుకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ అవకాశాన్ని ఎప్పుడు కూడా ఇచ్చేవాడిని కాదు. సో అట్లా థ్యాంక్స్ అండి, ఇచ్చేవాడిని కాదు. సో అప్పుడు ఏమైందనంటే ఇంకా అక్కడికి వెళ్ళటం, తర్వాత అక్కడ అది మాకు సంబంధించిన మీ వాళ్ళతోటి వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళతో కూడా ఇట్లానే అసలు వాళ్ళకి సంబంధం లేకుండా నేను ఫాలో అవుతూ వెళ్ళి అక్కడ వాళ్ళు రామకృష్ణ బీచ్లో ఒక లేడీని ఐడెంటిఫై చేశాను. ఐడెంటిఫై చేసి మేము వెతుకుతున్న మనిషి ఈళ్ళేను అని ఆ లోకల్ ఇంటెలిజెన్స్ ద్వారా, అంటే లోకల్ ఇంటెలిజెన్స్ అంటే మాన్యువల్ ఇంటెలిజెన్స్, మాకు ఏం ఆధారాలు లేవు, నా టీంతో ఐడెంటిఫై చేసి వాళ్ళ పక్క టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత వాళ్ళు ఎంతమంది ఉన్నారో గమనించాను. ఇద్దరు ఉన్నారు, ఒక బాయ్ ఒక గర్ల్ ఉన్నారు. ఇంకా మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళ సెల్ ఫోన్స్ దగ్గర పెట్టేసుకొని ఇంకప్పుడు ఓపెన్గా చెప్పేశాను, నేను పోలీస్ ఆఫీసర్ని, ఇక్కడ ఏమన్నా హడావుడి చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది, మీరు చేసిన కథ అంతా నాకు తెలుసు, అంతా ఈ విషయం చెప్పకపోతే మాత్రం మీకు ఇబ్బంది అవుతుందని. అప్పుడు కొంచెం ఏదో హడావుడి చేయడానికి ప్రయత్నం చేసింది. మా దగ్గర ఉన్నది మీకు అన్నట్టుగా అంతకుముందు చిన్న ఆధారాలే, వాళ్ళు మర్డర్ చేశారో లేదా అన్న సంగతి కూడా తెలియదు నాకు. జస్ట్ కామన్ సెన్స్ తోటి ఇట్లా అయి ఉండొచ్చు అని అనుకున్నాం. అయితే ఆ పాప వీళ్ళ సొంత బంధువుల కూతురు. అక్కడ
దుబాయ్లో వాళ్ళు పాపం వీళ్ళు కూడా మంచిగానే బ్రతుకుతారనే ఉద్దేశంతో ఒక ఇన్సూరెన్స్ ఏదో చేసి ఇన్సూరెన్స్కి ఇన్స్టాల్మెంట్లు కట్టమని డబ్బులు దాదాపుగా 15-20 లక్షల రూపాయలు ఈ అమ్మాయికి పంపిస్తే ఈ అమ్మాయి ఇన్సూరెన్స్ కట్టకుండా ఏదో అంత ఫ్రెండ్షిప్లో వీటిలో పనికిమాలిన ఫ్రెండ్షిప్లు ఉన్నాయి ఆ అమ్మాయికి, వాళ్ళతోటి అలవాటు అయిపోయి ఆ డబ్బులన్నీ ఇచ్చేసింది. ఇతను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నా డబ్బులు ఏమైనాయి అది ఇది అని చెప్పేసి అని కొద్దిగా డెప్త్గా అడిగే వరకు మళ్ళీ ఈ డబ్బులు ఇప్పుడు కాబట్టి తర్వాత ఇవ్వాల్సి వస్తుంది కదా, ఈ డబ్బులు ఇన్ని డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్నా ఇవ్వలేననే ఉద్దేశంతో చాలా మెటిక్యులస్గా ఆమె ప్లాన్ చేసి ఒక 2 ఇంజనీర్లను వాడింది. దాంట్లో ఒక స్టూడెంట్స్ వాళ్ళు 2 ఇంజనీర్లను వాడింది. 2 ఇంజనీర్లు వాడి అతని బాయ్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆ బాయ్ ఫ్రెండ్ని వాడి వాళ్ళు ఎలా వచ్చారో తర్వాత ఏం చేశారో తర్వాత చాలా మెటిక్యులస్గా వచ్చి ఇక్కడ వాళ్ళని చాలా సింపుల్గా చంపేసి ఏదో దొంగలు ఇది దొంగతనానికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు బంగారం కోసం వాళ్ళని చంపేశారనేటువంటి డైవర్షన్ పోలీసు వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తర్వాత గొలుసులు తర్వాత తాళిబొట్టులు తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా తీసుకెళ్లారు. కాకపోతే ఆ రోజు నాకు చిన్న క్లూ దొరికింది ఏంటంటే వాళ్ళు బీర్స్ తాగారు ఆ రోజు. అంటే వీళ్ళు అది చంపడానికి ధైర్యం చాలక వాళ్ళు తర్వాత ఇంట్రాగేషన్లో చెప్పిన మాటలు, బీర్స్ తాగిన తర్వాత ఈ సినిమాల్లో ప్రభావం ఉంటుంది కదా, దాంట్లో బీర్స్ మీద ఇట్లా వేలు ముద్రలు పడతాయి అనే ఉద్దేశంతో వీళ్ళు చంపేసిన తర్వాత వాపస్ వెళ్తూ ట్రైన్లో నుంచి రన్నింగ్ ట్రైన్లో మన టాయిలెట్స్లో నుంచి అది మన పట్టాల మీద పడేసి ఆ పీసెస్ చేసేసారు అవన్నీ కూడా. బీర్ బాటిల్స్ అన్నిటిని కూడా ఒక్కటి కూడా ఆధారం లేకుండా, ఏం ఆధారాలు దొరకలేదు మనకు, అది ఎక్సెప్ట్ కన్ఫెషన్ ఏం ఆధారాలు దొరకలేదు. రామకృష్ణ బీచ్లో వీళ్ళకి సంబంధించిన బంగారం ఏదైతే వీళ్ళు దొంగతనం కావాలని చేయలేదు, ఆ బంగారం వల్ల వీళ్ళకి వచ్చేది కూడా ఏం లేదు. ఆ ఇంజనీర్ ఏం చేశాడంటే భయపడిపోయి ఇంట్లో ఎక్కడన్నా పెడితే బాధ ఉంటుందని చెప్పేసి అని వాడు రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి బీచ్లో వాటర్ ఎంతవరకు వస్తుందో చూసి కొంచెం డిస్టెన్స్ తోటి తర్వాత కావాలంటే తీసుకుందామని ఆడ బీచ్లో గోతి తీసి ఆ గోతిలో పాతి పెట్టాడు. వాటిని అసలు ఐడెంటిఫై చేసి ఆ బంగారం అదంతా తీయటానికి చాలా ఇదైపోయింది. చాలా బ్యూటిఫుల్ కేసు అది. అంటే ఒకటేంటంటే తన సొంత బంధువులు తను కాకుండా తన వర్గానికి కూడా తన వాళ్ళందరూ కూడా పైకి ఎగరాలని చెప్పి పైకి పెరగాలని తన వీళ్ళుని మంచిగా ఆశించి వీళ్ళు తన బంధువర్గాన్ని కూడా పైకి లేపాలను వాళ్ళు కూడా మంచిగా బ్రతకాలనే ఉద్దేశంతో చేస్తున్న వాళ్ళు కూడా ఈ డబ్బుల విషయంలో ఎంత దానికి దిగజారి అతని అమ్మాయి కూడా అతను వాళ్ళ నాన్నగారు ఏఎస్ఐగా వైజాగ్లో ఇది చేసేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా మళ్ళీ అక్కడ కొద్దిగా సీక్రెట్గా ఒక ప్లేస్ తీసుకుపోయి ఇంట్రాగేట్ చేయటం, ఇవన్నీ మైన్యూట్ డీటెయిల్స్ తీయటం, తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ చట్టానికి అప్పచెప్పటం. మళ్ళీ అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రీసెంట్గానే వాళ్ళందరికీ జీవిత ఖైదు పడింది. నిజంగా చాలా సంతృప్తి అనిపించింది ఆ కేసులో. సార్, ఆ కేసులో మీ సబార్డినేటర్కి మీరు ఏం మోరల్ ఇస్తారండి? అంటే మీడియాని వాడమని చెప్తారా? అంటే మీడియాని అని కాదు, మీడియా సపరేట్ ఏం కాదండి, మీడియా కూడా మామూలుగా అందరిలాగానే వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. అది అంటే మీడియాది కూడా మెయిన్ ఉద్దేశం అంటే నాకు తెలిసినంత వరకు సమాజంలో ఇలా జరుగుతుంది అని చెప్పేసి అని మిగతా వాళ్ళు ఏదో తొందరగా వాళ్ళు వేసేస్తున్నారు వాళ్ళకంటే మేము ముందేయాలనేటువంటి ఒక తపన పడతారు, కానీ అంతేగాని వాళ్ళ ఆ తపనలో తొందరపడి అనవసరంగా కేసుకి నష్టం జరగటం కానీ తర్వాత మిగతా వాళ్ళకి కానీ నష్టం జరగటం కానీ జరగకుండా వాళ్ళు చూపించేటువంటి విధానం ఏదో కొద్ది గొప్ప నేరాలు తగ్గటానికి కానీ లేకపోతే నేరాలు ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఇలా జాగ్రత్తలు తీసుకోమంటాం కానీ తర్వాత సమాజానికి ఏదో మంచి ఉపయోగపడేటట్టే ఆల్మోస్ట్ అందరూ చేస్తున్నారు. అంటే అంతమంది ఏంటంటే ఈ రేసింగ్లో ఏంటంటే మీడియా ఇప్పుడు సపోజ్ ఆ రోజు మీరున్నారు, మీరు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మీరే ఇట్లా ఉందని చెప్పి మీ సెల్ఫిష్ కోసం ఆ రోజు నాకు డిక్లేర్ చేసినట్టయితే వైజాగ్లో నాకు వాళ్ళు దొరికేవాళ్ళు కాదు, వాళ్ళు ఐడెంటిఫై అయ్యేవాళ్ళు కాదు. అంటే దొరికేవాళ్ళు కొద్ది టైం తీసుకునేది, దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఆధారాలు మిస్ అయిపోతుంటాయి. సో దానివల్ల కేసుకి డ్యామేజ్ అవుతుంటుంది. ఇంత 4 మర్డర్ కేసు హైదరాబాద్లో ఇట్లా నడిబొడ్డున ఒక లడ్జ్లోకి వచ్చి మర్డర్ చేసిన వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు ఇంతవరకు పట్టుకోలేదు అని మళ్ళీ మీరే రాస్తారు. పబ్లిక్లో కూడా భయం, పబ్లిక్లో కూడా ఒక రకమైన భయం, అసలు ఎవరు చేస్తున్నారు ఈ నేరాలని తెలియదు. ఎప్పుడైతే వాళ్ళ సొంతకు సంబంధించినటువంటి బంధువులు ఈ నేరం చేశారని అనుకున్న తర్వాత కొంచెం ఆటోమేటిక్ కూల్ అవుతారు. కాకపోతే ఇంత ఇదిగా ఉందా, ఇంత మానవత్వం లేకుండా ఉన్నారా, రక్త బంధువులు కూడా ఇలా చేస్తారా అనేటువంటిది, అంటే సొంత బంధువులైనా సొంత అన్నదమ్ములైనా సొంత ఒక తండ్రికి పుట్టిన పిల్లలైనా
ఎవరు జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలనేటువంటిది మోరల్ అనమాట. ఈ విషయంలో అక్కడ ఏంటంటే, అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న, అంటే ఇప్పుడు ఆ రోజు నేను మిమ్మల్ని తీసుకున్నాను, అలానే వాళ్ళు ఆ ఎదుటి వ్యక్తి మీద నమ్మకాన్ని బట్టి తీసుకోవాలి. అది నమ్మకం లేదనుకోండి, ఇంకొక దారి దొరుకుతుంది, 100 దారుల్లో ఇంకొక దారి దొరుకుతుంది, అది ఆ దారిని ఎప్పుడు అడాప్ట్ చేసుకోవాలి. సార్, సికింద్రాబాద్లో ఆ 4 మర్డర్ కేసు కాకుండా ఇంకా వేరేగా కేసులు బాగా గుర్తుండిపోయింది. ఒకటి బిఎస్ఎన్ అండ్ ఇంజనీర్ కేసు ఒకటి అనుకుంటాను. అవునండి, అంటే ఒకరోజు ఏమైందంటే, ఇట్లానే పర్సనల్ ర్యాప్ తోటి ఉండేది. మేము కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్స్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కావాలి అంటే సీనియర్ అధికారులని ఒక సందర్భంలో వీళ్ళు బిఎస్ఎన్ఎల్ సంబంధించి కొన్ని నెట్వర్క్స్ కొద్దిగా మాకు ఇన్ఫర్మేషన్స్ కొద్దిగా లేటుగా వస్తుండే. ఆ లేటుగా వస్తున్న దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఏదో రావాల్సి ఉండి నేను సీనియర్ ఆఫీసర్ని కలవటానికి వెళ్ళాను అనమాట. అప్పుడు సుధాకర్ గారని ఒక డీజీఎం ఉండేవాళ్ళు, ఆయన ఐటీఎస్ ఆఫీసరు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, సార్ మీరు ఎన్నో కేసులు మీరు ఇది చేస్తుంటారు, డిటెక్ట్ చేస్తుంటారు, మా దగ్గర ఒక ఎంప్లాయీ మిస్ అయిపోయాడు, ఆ మిస్ అయిపోయిన కేసులో కూడా మీరు ఇంతవరకు ఏమీ పట్టించుకోలేదు, మీ కేసులు చేస్తున్నారంటే నేను అప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అదే ఏంటి సార్ చెప్పండి ఈ విషయం ఏంటనంటే, మా దగ్గర ఒక ఎంప్లాయీ మిస్ అయిపోయాడు సైదాబాద్ నుంచి, అక్కడ కేసు పెడితేనేమో మా ఏరియా కాదంటారు, ఇక్కడేమో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ అని చెప్పి ఇక్కడికి వచ్చి సైఫాబాద్లో కేసు పెట్టడానికి ఇక్కడ కూడా మీది కాదంటారు, ఇది ఏందో బాగా అనిపించట్లేదండి, ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అంటే, అరే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ మీద కొద్దిగా చెడ్డ పేరు వచ్చేటట్టుందని, ఎందుకు సార్ చెప్పండి సార్, ఏం పర్వాలేదు మేము చేస్తాం సార్, ఏ విషయం సార్ అంటే కొన్ని వివరాలు ఇచ్చాడనమాట. వివరాలు ఇచ్చిన తర్వాత మామూలుగా మిస్సింగ్ కేసు అని అనుకున్నాను ఇనిషియల్గా. సో దాంట్లో వర్కౌట్ చేస్తుంటే కొన్ని మంచి ఆధారాలు సంపాదించాను, చాలా డెప్త్గా వెళ్ళాను ఆ కేసులో. వెళ్ళిన తర్వాత అతను ఓ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఎలిఫెంటా బ్రిడ్జ్ అని ఒకటి ఉంది, ఆ చుట్టుపక్కల ఏరియాలోకి వెళ్ళినట్టు తెలిసింది నాకు. అక్కడికి ఎందుకు వెళ్ళాడో అర్థం కాలేదు. దాని తర్వాత మళ్ళీ ఫిజికల్గా నేను నా టీంతో కలిపి అక్కడ ఏరియాకి వెళ్ళటం జరిగిందనమాట. అక్కడ కొంతమంది ఈ హోమోసెక్సువల్స్ ఉన్నారు. ఇదేంటి ఇక్కడంతా ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ ఎందుకు వచ్చి ఉంటాడు, ఇది ఈయనకు సంబంధించింది లేదు అని కొద్ది గొప్ప అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకన్నా మంచిదని డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అక్కడ ఎవరైతే మన వీళ్ళు ఉన్నారో ఆ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో వెరిఫై చేశాను. వెరిఫై చేసిన తర్వాత కొంతమంది భువనగిరి నుంచి వస్తున్నట్టు తెలిసింది. దాని తర్వాత నా టీంని తీసుకొని భువనగిరి వెళ్ళాను. భువనగిరి వెళ్ళి నేను ఇంకో కానిస్టేబుల్ ఇద్దరం కలిసి ఆ పర్టికులర్ విలేజ్కి మేము జనాభా లెక్కలు తీసుకునే వాళ్ళలాగా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళి ఇంట్లో ఎంతమంది ఉన్నారు అది ఇది అని చెప్పి ఎవరినైతే కొంచెం బాగా ఇది ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మూమెంట్స్ తెలుసుకున్నాను నేను. తర్వాత ఫస్ట్ వాళ్ళ కొన్ని ఫొటోస్ దొరికినాయి. ఫొటోస్ అంటే డైరెక్ట్గా తీసుకోలేదు, ఇట్లా కళ్ళతో చూడటమే. కళ్ళతో చూసి కళ్ళల్లోనే మ్యాపింగ్ చేసుకునేవాళ్ళం. అట్లా చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అనేది చూసాము. చూసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఆ విలేజ్లో పర్టికులర్ పర్సన్, వాళ్ళ తల్లి పేరు ఏంటి, ఆ గ్రూపులో ఎవరెవరు ఉన్నారని ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకా వాళ్ళని ఎప్పుడు ఊర్లోకి వస్తున్నారు, ఎప్పుడు ఊర్లోకి బయటకు వెళ్తున్నారు చూసి ఊరు బయట వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని పికప్ చేసాం. పికప్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్లో చాలా దారుణమైన విషయాలు బయటపడ్డాయి. సో ఇతను మామూలుగా మరి అతనికి ఎలా వచ్చిందో తెలియదు. ఐ డోంట్ వాంట్ నేమ్ దట్ ఆఫీసర్. అక్కడికి ఇతను హోమోసెక్స్ చేయించుకోవడానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో ఇంతని డబ్బులు ఒక్కొక్కసారి చేసిన తర్వాత ఇంతని ఇతను వాళ్ళకి ఇచ్చేవాడు అనమాట. ఆ ఇచ్చేటప్పుడు ఏమైందనంటే ఆ ఏరియా అంతా కొద్దిగా పొదలు అట్లా ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ కాదు వేరే చోటుకి వెళ్దామని చెప్పి వేరే చోటుకి తీసుకొని పోయారు. అక్కడ ఏదో వీళ్ళు పిచ్చి పనులు చేస్తున్నప్పుడు అతనికి సంబంధించింది ఏటీఎం కార్డు కింద పడింది. వీళ్ళకి కొంచెం ఆశ పుట్టి దాని పిన్ నెంబర్ చెప్పమంటే ఇతను కూడా నాకు కావాల్సింది ఇంకా చేస్తే నేను కూడా ఇస్తాను మీకు డబ్బులు అని అన్నాడు అనమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళు అట్లా చేసి దాని తర్వాత ఇతన్ని ఇన్ని డబ్బులు తీసుకున్నాం కదా, ఇతను మళ్ళీ ఎక్కడన్నా బయట చెప్తాడనే ఉద్దేశంతో అతన్ని అట్లనే మామూలుగా ప్యాంట్ కూడా తీసేసింది, అండర్వేర్ తీసేసింది, అట్లనే అతన్ని చంపేశారు.
చంపేసి అక్కడ బోడుప్పల్ ఏరియాలో ఒక చెరువు ఉంది అక్కడ. ఆ చెరువులో రెల్లిగడ్డి అవన్నీ ఉంటాయి, పెద్ద పెద్ద హైట్గా ఉంటాయి అన్నమాట. ఆ పొదల్లోకి తీసుకెళ్ళి వీళ్ళు ఈ పిచ్చి పనులన్నీ చేశారనమాట. అసలు అభం శుభం తెలియని అతన్ని కేవలం డబ్బుల కోసమే చంపేసి, మేము మా పేర్లు ఎక్కడ బయటకు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో అతన్ని చంపేసి అతనికి ఒక రాయి కట్టారు. రాయి కట్టి అట్లా వాటర్లో వదిలేశారు, డెడ్ బాడీ కూడా బయటికి రానియకుండా. చాలా సందర్భాల్లో మీ ప్రెస్ వాళ్ళందరూ కూడా ఈ మా సార్ మన కమలాసన్ రెడ్డి సార్ని అడుగుతుండే, సార్ మేము కూడా లైవ్ ఆపరేషన్లు చూస్తాం అది ఇది అంటే, అప్పుడు దాదాపుగా 2-3 వ్యాన్స్ ఉండే మా దగ్గర అక్కడ, మన స్టాఫ్ని తీసుకుపోయే వ్యాన్స్ ఉండే. ఈ వ్యాన్స్ అందులో అన్నీ తీసుకొని పోయి ఇక సార్కి ఇట్లా జరిగింది సార్, అది వాళ్ళని పికప్ చేసాం సార్ అంటే, మనం చట్ట ప్రకారంగా మనం దీన్ని లైవ్గా బాడీని రిట్రీవ్ చేద్దాము అంటే తీద్దామని అన్నారు. అన్నప్పుడు ఇంకా వెంటనే వీళ్ళందరినీ తీసుకొని వాళ్ళని కూడా అక్యూజులు కూడా తీసుకొని కన్సల్ట్ ఇన్స్పెక్టర్ని, సైదాబాద్ ఇన్స్పెక్టర్ గారిని తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు ఏదో నేరం ఒప్పుకున్న తర్వాత డెడ్ బాడీని రికవరీ చేయడానికి వెళ్ళినట్టు ఈ ప్రెస్ వాళ్ళందరినీ తీసుకుపోవడం జరిగిందనమాట. అసలు ఆ బాడీని తీస్తుంటే ఆ బాడీ ఆల్రెడీ కొంచెం మామూలుగా డీకంపోజ్ అయిపోయింది, 4-5 రోజులు అయిపోయింది. ముఖం మీదంతా ఈ పురుగులు వచ్చేసినాయి. అది తీయటానికి ఎవరు కూడా ధైర్యం చేయలే. ఇంక అట్లనే కాలువలో దాంట్లో దిగేసి ఆ బాడీని లాక్కొచ్చినాం, వాళ్ళతోనే తీపిచ్చాను బాడీని కూడా. సో దగ్గర తీసుకొచ్చి చూస్తుంటే చాలా దారుణం అనిపించింది. అంటే వాళ్ళకి ఏం శత్రుత్వం లేదు, ఏం లేదు. వాళ్ళకున్న క్షణికావేశం, తర్వాత వాళ్ళు ఏదో తాగిన మైకంలో అట్లా మనిషిని చంపేశారు, ఒక మంచి ఇంజనీర్ని చంపేశారు. ఆ ఇంటికి మన ఆధారం లేకుండా అయిపోయింది. ఆ కుటుంబం కానీ తర్వాత వాళ్ళ పిల్లల్ని కానీ చూస్తుంటే చాలా బాధాకరం అనిపించింది.